ఈ 2026లో ఏదైనా మంచి పని చేసినా ఇది ఒకటే. 7 సంవత్సరాలు పోతున్నాం. 7 సంవత్సరాలు 7 సముద్రాలు కాదు 7 పాయలు పోతున్నాం. ఏం మాట్లాడాను, నాకు మాటలు రావు. సిఎంఆర్ గొర్రెల మంద చిల్క జోషన్ ట్రై చేయబోతున్నా. ఇప్పుడే దొరికింది, తింటున్నాం. పాపం గైస్ కంటెంట్ అయితే వచ్చింది కానీ ఆంటీకి పాపం ఆశ పెట్టి మణిబంధం బహిర్ముఖం బహుత్ అచ్చా లగా. బ్రో వచ్చేసి చలో వనదుర్గ భవన్ అని పెట్టేసాడు. 7 పాయలు ఇట్లా ఒక పాయ ఉంది, అట్లా అక్కడ పాయ ఉంది. జై దుర్గా భవాన్ మాతాకి జై. హాయ్ గైస్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ. మేము ఇప్పుడు 7 సంవత్సరాలు పోతున్నాం. 7 సంవత్సరాలు 7 సముద్రాలు కాదు 7 పాయలు 7 పాయలు పోతున్నాం. ఆడికి పోయినాక సినిమా స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని కార్లు వచ్చేసినాయి, 4 కార్లు వచ్చినాయి. అందరు వచ్చినాం, ఫ్రెండ్స్ అందరం. ఇంకా బయలుదేరేది ఒకటి స్టార్ట్ ఉంది. అరౌండ్ 10 అవుతుంది. ఇప్పుడు అందరం బయలుదేరుతున్నాం. 4 కార్లు ఇక్కడ ఉన్నాయి. So this car is comes with 1.5 liter turbo engine. ఓవర్ యాక్షన్. ఇప్పుడు ఏడున్నాం, షార్ప్ ఏడున్నాం అంటే చూద్దాం ఒక్కసారి. 7 పాయల రోడ్, ఇంకా 35 కిలోమీటర్స్. ప్రస్తుతానికైతే నర్సాపూర్. మొత్తం 4 కార్లు. నేను రోహిత్ యాడు మార్నింగ్ గాజుల రామారం పోయి 2 కార్లు తెచ్చినాం. సో ఒకటైతే ట్రబుల్ ఉంది, 2 స్టెఫ్నీల టైర్ల మీద నడుస్తుంది ఒక కార్. మా కార్ అయితే ఓకే. మన వాళ్ళు అయితే ఆగిరు, మొత్తం చిల్ అవుతారు కొంతసేపు. మేము కూడా చూస్తాం, ఒక చాయ్ బ్రేక్ ఏమన్నా అట్లా ఏమన్నా దొరికితే చాయ్ కూడా తాగడానికి ప్రయత్నిస్తాం. ఇంకా బయలుదేరుతాం. అందరూ వచ్చేసినాం. ఇక్కడ ఒక చిన్న చాయ్ బ్రేక్ అయిపోయింది, వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడే అక్కడ 4వ కార్లో పార్కింగ్ చేసినాం. పార్కింగ్ చేసి వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం. మా వాళ్ళంతా ముందరున్నారు. ఏం మాట్లాడాను, నాకు మాటలు రావు. ఎక్కడికి వెళ్ళాలి? నేను గుడికి పోదు, ఏవి తెలియదు నాకు. నేను వచ్చిన అంటే వచ్చిన వాళ్ళతో వచ్చిన అంతే. జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాం. యాక్చువల్లీ టైం ఎంత అవుతుందంటే 12:30 అవుతుంది. 12:22 రా. 12:20 నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఇప్పుడు రౌండ్ ఫిగర్ రా. అయితే మేమేమనుకున్నాం, ఒకడు అన్నాడు ప్లాన్ నిన్న పొద్దున 7 గంటలకు 7 గంటలకు వెళ్తే 8 గంటలకి రీచ్ కావాలి. ఎంత అయిపోయిందా? ఓకే సార్, 12:30. నెక్స్ట్ ఇప్పుడు దర్శనం కాలేదు. దర్శనం చేసుకోవడానికి రారా అంటే ఆడెన్నో నిలబడి ఏమో చేస్తుర్రు. హలో గైస్, వీఆర్ ఎట్ ఎడపాల టెంపుల్. అసలు ఎట్లా వచ్చినామంటే ఒక విద్రోహం. 4 కార్లు, 3 కార్లకు సొటలు పడిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకో కార్ బతుకుంది. మా గోపిబాయ్ ఏమో వ్లాగులు తీస్తుండు, కానీ ఎవరు సపోర్ట్ ఇస్తలేడు గైస్. అందుకే నేను నాకు మాట్లాడడానికి రాకపోయినా మైక్ తీసుకున్నా. సారీ గైస్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. హ్యావ్ ఫన్. మేము గుడికి వచ్చి దర్శనం అయినాక మళ్ళీ పిలుస్తాం. అదేం కొలనా? దాన్ని ఏమంటారా? రైట్. అరే అందరూ ఒక దగ్గర రండి. ఒక దగ్గర రండి అందరూ. అటో ఇట్రా పట్టాడు. కవరింగ్ అంటే మంత్రి దగ్గర నేర్చుకోవాలి. ఏది పట్టాడు? చలో శివాడు పట్టాడు. రావాలమ్మా. లెట్స్ పోల్స్. రే బాబీ, అరే ఇద్దరు పట్టుకోరా నన్ను. 6 o'clock బయలుదేరదాం అనుకున్నాం. అందరం 6కే లేచినాం. 5:30 మీరు 5:30కి లేచారు, నేను 6కి లేచిన. వచ్చేవరకు ఏ టైం అయింది తెలుసా? 12. ఇప్పుడు టైం 1 అవుతుంది గైస్. అట్లుంది పరిస్థితి. అంతా లేట్ అయిపోయింది మాకు. ఇప్పుడు మీకు రష్ చూపిస్తా. రష్ చూడండి గైస్, రష్. టైం సెన్స్ లేదు ఎవరికి గైస్. మా వాళ్ళకి అంత రష్ ఉంది. చెక్ సిఎంఆర్ గొర్రెల మంద. గొర్రె 1. చలో మనం కూడా జాయిన్ అవుదాం, దర్శనం చేసుకుందాం గైస్.
ఈ గుడికి ఏమైనా చరిత్ర ఉందా అంకుల్? ఉన్నది బెట 100 ఏళ్ళ సంవత్సరం నుంచి అమ్మవారు అప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి ఒక దుర్గయ్య అంటే ఆయన ఉండే నాగసనపల్లి అంటే ఆయన ఆ పెద్ద మనిషి వచ్చి చూసి అప్పుడు ఈ 7 పాయలు ఉండే 7 పాయలు చూసి 7 పాయల వనదుర్గ భవాని అని పెట్టేసాడు. 7 పాయలు ఇట్లా ఒక పాయ ఉంది, అట్లా అక్కడ పాయ ఉంది, నది అమ్మవారి ఇప్పుడు ఇది మొత్తం వర్షాకాలంలో గుడి మొత్తం మూసేసి మూసేది. వర్షం ఎప్పుడు మూయరు అమ్మవారి గుడి. వర్షం వచ్చినా ఏమొచ్చినా మన అక్కడ గజ స్తంభం మీకు ఏమైంది బ్లాక్ అయింది, అక్కడికి ఏమైంది, అక్కడ దాకా పోయింది. అక్కడ ఆ 100 రోజులు అక్కడనే మెయిన్ గేట్లు వేసేసి అక్కడనే పూజలు విజయాలు అమ్మవారి అప్పుడు రారు ఇక అమ్మవారి విగ్రహం అక్కడికి వెళ్తాయి. మూల విరాటి విగ్రహం లోపలనే ఉంటుంది. అక్కడనే మంజీరా నది నుంచి వస్తుంది. మంజీరా నది నుంచి వస్తుంది. అక్కడికి ఒక గేట్ తెరుస్తున్నామంటే హాఫ్ అన్ అవర్ ముందే 1 అవర్ ముందే మాకు ఫోన్ చేస్తారు, ఇట్లా వస్తున్నాయి అని చెప్తారు. చెప్పేవరకల్లా అప్పుడు అందరికి అలా ఉండి చెప్పేస్తాం వాచ్మెన్. అమ్మవారు అమ్మాయి వెలిసింది. బ్రహ్మంగారి చరిత్ర ఎలా గిట్ట ఉన్నది. అమ్మవారి వనదుర్గా భవాని నవదుర్గా భవాని అని అన్నున్నది. వర్షం బాగా కొట్టడం వనదుర్గా భవాని అని వచ్చింది. అట్లా రోజు ఇంతే ఉంటుంది రష్ ఇంట్లో ఉంటుంది. ఒక శనివారమే లైట్గా ఉంటుంది అంతే. ఇక ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, ఇక శుక్రవారం బాగుంటారు, ఆదివారం బాగుంటారు, శనివారం మామూలుగా లైట్గా ఉంటారు అంతే. అమ్మవారి జై దుర్గా భవాన్ మాతాకి జై, జై దుర్గా భవాన్ మాతాకి. మైక్ ఇక్కడ ఉందిరా మాట్లాడతా. ఇప్పుడే దొరికింది, తింటున్నా. హాయ్ గాయస్, ఇప్పుడే టెంపుల్కి వచ్చాం. కాకపోతే నేను ఏమనుకున్నా అంటే అదే దర్శనం అయింది ఫస్ట్ థింగ్. దారిలో వచ్చేటప్పుడు టైర్ పంచర్ అయితే ఇక్కడ ఎవరికి స్టెప్ని చేంజ్ చేయడానికి రాదు. సో అప్పుడు యూట్యూబ్లో చూసి అప్పటికప్పుడు చేంజ్ చేద్దాం అనుకున్నాం, బట్ కాలేదు. వెళ్ళేటప్పుడు అయినా టైర్ పంచర్ కావాలని నేను చూస్తున్నా. థ్యాంక్ యూ. టైర్ పంచర్ కావాలని చూస్తున్నాడు వీడు. ఈ దేవుడు మస్తు పవర్ఫుల్, మస్తు అంటే మస్తు పవర్ఫుల్. 7 పాయలున్నా కూడా దుర్గమ్మ మాత అక్కడ గోపురంలో ఉంటది. అక్కడనే పూజలు అనేవి జరుగుతాయి. మొత్తం 7 పాయలు కలిసి ఒక రివర్ గా ఫామ్ అయిందంట. ఇక్కడ ఏమైందంటే బయట నుంచి కూడా కొంచెం కనిపిస్తుంది మాత. ఇక అందరం దండం పెట్టుకొని రిటర్న్ అవుతున్నాం. కానీ క్రేజీ ఉన్నాయి, వాటర్ ఫ్లో అయినా ఏదైనా క్రేజీ ఉంది. అందులో మనియాడు కింద పడిపోయిండు కానీ మాడు పుషప్స్ కవర్ చేసిండు. అది యాసిటిక్, అది ఇంకా ప్రస్తుతానికి అయితే అందరికి ఆకలివుతుంది. పడ్డాడు, జారి పడ్డాడు, కాకపోతే మళ్ళీ లేచిండు అంతే. అంతే, పడ్డా కూడా లేవాలి, అదే జీవిత సిద్ధాంతం. చాలా నేర్చుకోవాలి. లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ అప్ అండ్ డౌన్స్. కింద పడితే మళ్ళీ లేచి మళ్ళా పరిగెత్తాలి. ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. మా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ టెంట్ మాట్లాడి పెట్టేసిన. సో అక్కడికి వెళ్ళి మేము ఇప్పుడు వండుకొని తినేసి మంచి ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాం. టెంట్ హౌస్ క్యాబ్ కార్ వేసుకొని వచ్చింది వాడు, ఆటో డ్రైవర్ గాడు. ఇప్పుడు అది టెంట్ హౌస్ ఏడుందో తెలియదు. ఫస్ట్ ఆ టెంట్ ఏడుందో కనుక్కోవాలి, తర్వాత గిన్నెలు ఏడున్నాయో కనుక్కోవాలి. ఆల్రెడీ కళ్ళకు ఇలా 290 రూపాయలు కేజీ చికెన్ అయితే 270 రూపాయలకే మాట్లాడినా మన అభిరామ్. 6 కిలోల చికెన్ తీసుకొచ్చినాం, 20 మందికి 6 కిలోల చికెన్. సో తిని ఎంజాయ్ చేసి తర్వాత ఒకటే ఫ్రెండ్స్, చికెన్ మా 2 బంట్లు ఉన్నారు మా దాంట్లో. చికెన్ గురించి మాట్లాడుతున్నాడు. మేము మా తోడొక పొరని పట్టుకొచ్చినాం. చైతన్య వర్మ. ఇప్పుడు మోహన్కి ఏదైనా బొమ్మలు కొనిసాం. అరే నాకు ఇది కావాలి. ఏది కావాలరా? ఇది కావాలి. ఏం చేసుకుంటారా దాంతో? కాయిన్స్ వేసుకుంటాను. కాయిన్స్ వేసుకుంటా. ఇట్లుంది గైస్ పరిస్థితి. ఇట్లుంటారు గైస్ మాల్. ఇక ఏం చెప్తాం చెప్పండి. కంటెంట్ అయితే వచ్చింది కానీ ఆంటీకి పాపం ఆశ పెట్టినాం. లాస్ట్కి ఏం కొనుక్కోలేదు. ఈ 2 కొడుకుల వల్లనే అయింది మొత్తం. అరే మనం కొనుక్కోరా పో ఆంటీకి పాపం. ఏమైందంటే పైసలు లేక కాదు కానీ ఇక్కడ ఆన్లైన్ కొడదామంటే సిగ్నల్ లేదు గైస్. మీరు ఏం అనుకోకండి, క్యాష్ మెయింటైన్ చేయం మనం, తెలుసు కదా. నెక్స్ట్ టైం క్యాష్ మెయింటైన్ చేద్దాం చైతన్య. ఓకే, నీకు ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని కొనిస్తాం. రైట్, నాకు టాటూ చేయించుకుంటాను. నెక్స్ట్ టైం ఎవరైనా 7 రూపాయలకు వస్తే అది సీరియస్ సజెషన్ గైస్. ఇక్కడ అసలు నెట్ వస్తలేదు, ఏం లేదు, సిగ్నల్ అస్సలు లేదు గైస్. సో క్యాష్ మెయింటైన్ చేయండి అనుకుంటున్నా. ब्रो मेरे को अच्छा लगा यहाँ। मेरा नाम है अमन। हाँ, मैं बिहार का रहने वाला हूँ। मैं मेरे आने से हो गया 11th में मैं आया हूँ। 11th में आया हूँ। ठीक है, मेरे को अच्छा लगा यहाँ के, मेरे को बहुत अच्छा लगा। मतलब किस टाइम पे आए? मैं आया हूँ 11 बजे सुबह में। 11 बजे सुबह? तब भी ऐसा रहता? ऐसे ही रहता। ऐसा रहता है? ऐसे ही रहता है। मतलब रेगुलर हो आप? 5 बजे तक खत्म हो जाता। 5 बजे तक ये खत्म हो जाता। अच्छा, ठीक है। अच्छा लगा मेरे को। ठीक है, कहाँ से हो आप? ఇడ మేమేమో కంటెంట్ కోసం కష్టాలు పడుతుంటే అద్దిద్దామని మేము మంచిగా మాట్లాడుకుంటాం. కొడుకులు ఎట్లున్నారో చూపిస్తా కదా, చూడండి.
చెప్పిన ఇగో మంచి సజెషన్ ఇచ్చిన ఇడా నెట్ వస్తలేదు వద్దు అని ఎందుకు క్యాష్ మెయింటైన్ చేయాలి అందుకే నేను తిన్నా ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ఏమో కట్టాలంటే నా దగ్గర లేవు మరి ఆస్తులు రాసుకుంటారు ఆశ రాసేద్దామా ఇప్పుడు ఊరేది నా ఫోన్ ఫోన్ కూడా పెట్టేసాం గైస్ ఇప్పుడు ఇడికి వస్తే ఏడుపాలకు వస్తే మనలో షాప్ ఉంది మన వనదుర్గ బేకరీ ఉంది బెస్ట్ మాల్ అన్నీ దొరుకుతాయి అక్క రోహిత్ _2007 అంటే మనకు డిస్కౌంట్ వస్తుంది ముందు బ్రో వచ్చేసారు మీ పేరు చెప్తే మంచి అంతే డిస్కౌంట్ నా పేరు చెప్పేసాను గైస్ ఈశ్వర్ అనండి అన్న గుర్తుపెట్టుకో వాళ్ళు వస్తారు కుదిరితే ఫ్రీ చేసేసాము రైట్ అందరికీ ఒక విజన్, ఒక ఎకనామిక్, ఒక థాట్. ఇప్పుడు లోపల చెప్పులు ఇప్పితే పైసలు అయితే అని మేము వచ్చేసి అందరం బయట ఇప్పినాం గైస్. ఇప్పుడు ఈ చెప్పులు పోతే ఇప్పుడు ఎవరు చెప్పు, కానీ చెప్పులు పోతే మంచిదే, ఒక శని పోయినట్టు. కాకపోతే అది కొన్నప్పుడు కనీసం ఒక 10 సార్లు వేయండి, చెప్పులు పోతే ఎట్లుంటుంది చెప్పండి. ఇవ్వండి గాయస్, అందరం అక్కడ మంచిగా సేఫ్టీగా ఇప్పుకుంటే అందరూ తీసుకొచ్చి ఇక్కడ ఇప్పారు గాయస్. గైస్ ఎవరన్నా గుడికి వస్తే చెప్పులు కానీ ఏమైనా నార్మల్ స్లిప్పర్స్ వేసుకుంటారు కానీ మాడు పాష్ షూస్ ఎక్కడికైనా షూస్ ఉంటాయి. హౌ చైతన్య ఫీలింగ్ ఆఫ్టర్ వేరింగ్ షూస్ టు టెంపుల్? ఎయిర్ జార్డన్స్ బ్రో, మళ్ళీ ఎయిర్ జార్డన్స్ అవి. ఆ స్పెల్లింగ్ ఏంటి నీకు తెలియదు, వాళ్ళు వేసుకుంది నువ్వు. స్కామ్ అయిపోయింది. మాడు కారిలో పెట్టిండు, ఇంకా ఇంకోటి కారు అడ్డం పెట్టేసిండు. ఇప్పుడు మాడు దిగాలంటే కష్టాలు పడుతుండు. హల్కు మాడు హల్కు నువ్వురా. నైస్ వన్. ఇప్పుడు మనం పోయి మన కార్ ఇద్దాం. సాహసం అనే చెప్పాలి అంతే. అసలు మేము గుడికి వచ్చినామా ఏదైనా అడ్వెంచర్ నీకు వచ్చినామా అర్థమైతలేదు గైస్. మన రోహిత్ చెప్పేసాను కదా, టెంట్ మాట్లాడేసినాం, ఫుడ్ అంతా సెట్ అయిపోయింది. ఏం లేదు ఇప్పుడు పోయి తినాలి, తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. చలో తినడానికి పోదాం ఇక. చూసారు కదా మొత్తం ఎలా ఉంది. మొత్తం జనాలు, ఆదివారం కాబట్టి చాలా మంది జనాలు వచ్చారు, కానీ పర్లేదు బాగుంది. ఎక్కువ మంది ఉంటేనే హ్యాపీగా ఉంది. ఇంకా ఆ దర్శనం అయిపోయినామంటే బయటకు వచ్చేసినాం. ఆ కార్లో వేసుకొని 1.5 కిలోమీటర్ దూరంలో ఆల్రెడీ ఇక్కడ చెప్పేసినాం టెంట్ వేపియమని. టెంట్ ఆల్రెడీ పడిపోయింది వచ్చేసరికి. ఇక్కడ అన్నీ వచ్చేసినాయి, అన్ని 4 కార్లు వచ్చేసినాయి. సో ఇక్కడ అందరూ మన వాళ్ళు బయటనే ఉన్నారు అంతా ఫ్రెండ్స్ మొత్తం ఇంకా వండుకొని తినేది ఒకటే మిగిలిపోయింది. సో వండుకొని తిన్నాక ఇంకా స్టార్ట్ కావాలి. మళ్ళీ రేపు కాలేజ్ ఉంది. అంతా మనలో ఉన్న మొత్తం హడావిడి ఉంది, ఎట్లా ఉండాలి, ఎట్లా ఏం చేయాలని. సో మనం వెళ్ళి చూద్దాం బయట ఏం జరుగుతుంది. మన స్పాటు ఈ టెంట్ మొత్తం మనదే అంతా. ఈ 4 కార్లు, ఈ 4 కార్లలో ఇంతమంది వచ్చేసినాం, మొత్తం ఫ్రెండ్స్ మొత్తం. బాగుంది, హ్యాపీగా. ఒక్కొక్కడు ఒక్కొక్క పనిలో మునిగిపోయిండు. మణితేజ మణిబంధం బహిర్ముఖం. అంతా ఓకే, అన్ని కార్లు వచ్చినాయి, అందరూ వచ్చినాం, అందరం వర్క్ కూడా స్టార్ట్ చేసినాం స్పాట్ దగ్గర. కానీ కట్టెలు మర్చిపోయినాం. సరే కట్టెలు కొనుక్కొద్దామని పోతే ఒక కట్టె 20 రూపాయలు అంట. అదే 100 రూపాయలకి 5 కట్టెలు. ఎందుకు అన్ని పైసలు ఖర్చు పెట్టడం, ఇప్పటికే ఖర్చు అయిపోయింది ఎక్కువ. సో అడవి లాగానే ఉంది కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ అట్లా బయటికి వెళ్ళినాం. కట్టెలు ఉన్నాయా, అదే మొద్దులు లేక ఉంటాయి కదా అని. బట్ యాక్చువల్లీ అక్కడ మొద్దులు దొరకట్లేదు. చాలా ట్రై చేసినాం కానీ దొరకట్లేదు. ఏదో కొన్ని ఇలాంటివి స్టార్టింగ్ మనకి అట్లా కొన్ని తెచ్చుకున్నాం. ఇంకా ఏదో ఒకటి పైసలు పోతే పోనీ ఇంకా మంచిగా వండుకుందాం అని చెప్పేసి 200 కట్టెలు అయితే రోహిత్ వెళ్ళిండు, ఆల్రెడీ వచ్చింటాడు. ఎంత 200కి 3, 100కి 5 అన్నారు కదా. 200కి 3 అంట ఫ్రెండ్స్. సో సుమన్ ఏదైతే బయట దొరకలే కట్టెలు. సో పైసలు పెట్టే కొనుక్కున్నాం. ఏదైతే మంచిగా వండుకొని మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. దాంట్లో మనం ఉండాలి. వితౌట్ ఫుడ్ దేర్ ఇస్ నో లైఫ్. సో కట్టెలు తెచ్చినాం, అన్నీ తెచ్చినాం. ఇంకా వంట ఇక్కడ కట్టెలు, ఇక్కడ పొయ్యి, అక్కడ బొగాన్లు, ఇది చికెన్. దీని మీద ఏమైనా కప్పండి. ఇక్కడ మన వాళ్ళంతా స్టార్ట్ చేసే వరకు ఆనియన్స్ వస్తారు. సిద్ధార్థ కాంటాక్ట్ ఇస్లామాబాద్ సుమన్. కాంటాక్ట్ నెంబర్ 9928123123. ఇచ్చట అన్ని రకమైన వంటలు చేయబడును. చికెన్ మ్యారినేషన్ చేపిస్తున్నా, అన్ని మసాలాలు వేసి వచ్చిన వాళ్ళు కలుపుతారు.
వాళ్ళు కలిపిన తర్వాత దాన్ని ఇప్పుడు ఇవన్నీ గోలిన తర్వాత వేసేద్దాం మనం. అది వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఉడకబెడదాం. ఏముంది మనకు టైం ఉంది ఎట్లనా. ఏమైందంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆనిముత్యం. అంతమంది ఉన్నారు కదా, 20 మంది, చేసేది ఒకడో ఇద్దరు అంతే. మిగతా అంతా మమ్మ అదేరా ఇదేరా, అది కొంచెం ఇది కొంచెం, వద్దురా ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, అయిపోయింది ఇదే. తెలిసిందే కదా మన గురించి, అంతే మన బాయ్స్ మొత్తం అంతే. సరే ఇంకా చూద్దాం ఏం చేస్తారో. సో కర్రీ అయింది, అన్నీ అయినాయి. అదే కూల్ డ్రింక్స్ తీసుకుందాం, అదే స్ప్రైట్ మజా ఏదైనా తీసుకుందాం, థమ్స్అప్ అని వచ్చేసినాం. అన్నీ తీసుకున్నాం, థమ్స్అప్ తీసుకున్నాం. వెళ్దామన్న టైంకి కార్ బ్యాటరీ ఏదో ప్రాబ్లం ఇచ్చింది, ట్రబుల్ ఇచ్చింది. చాలా సౌకర్యంగా ఉన్నాయి. సూపర్. మొత్తానికి వచ్చి ఎంజాయ్ చేసినాం జరిగింది. సో లాస్ట్కి ఆడ అన్ని కడుగుతారు వెనకాల బ్యాక్ సైడ్, అన్నీ అప్పచెప్పినామంటే అయిపోతుంది. ఈ 2026లో ఏదైనా మంచి పని చేసినామంటే ఇది ఒకటే. వచ్చి మెమరీస్ని రీక్రియేట్ చేయాలి. ఎప్పుడు ఇంట్లోనే ఉండి అకాడమిక్స్ అంటే కాదు కదా, ఫ్రెండ్స్తో మెమరీస్ ఉంటాయి, అవి రీక్రియేట్ చేయాలి. ఎప్పుడు రావు అవి. ఈ ఏజ్ అనేది ఉండాలి, అన్నీ ఉండాలి, ఒకటే కాదు, అన్నీ ఉండి రీక్రియేట్ చేస్తేనే బాగుంటుంది. చలో గైస్, ప్లాన్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది, మొత్తం అనుకున్నట్టు దేవుని దయ వల్ల మొత్తం అయిపోయింది. అసలు 2 ఇయర్స్లో ఇంతగానం ఎంజాయ్ చేసినామంటే ఫస్ట్ టైం ఇదే. అమ్మవారి దయ వల్ల ఫస్ట్ టైం కుదిరింది. మళ్ళీ ఇంకా చాలాసార్లు కావాలని కోరుకుంటున్నా. లెట్స్ గో.